మనలో కొంతమందికి మీకు గిట్టని వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మీరు బిర్యానీ కొనుక్కొని తెచ్చుకొని తింటారు కాదు. మీకు ఇష్టం లేని వాళ్ళ జీవితంలో ఏదైనా ప్రమాదం వాటిల్లితే మీరు పండుగ చేసుకుంటారు కాదు. 10 మందికి చెప్పి సంతోషిస్తారు కాదు. ఇదిగో ఏమైంది తెలుసా, నాకు ఇలా అన్యాయం చేశాడుగా, నాకు ఈ కష్టం తెచ్చాడుగా, ఏమైందో తెలుసా, కారు యాక్సిడెంట్ అయ్యింది. సంబరపడిపోతూ ఉంటాం. మనల్ని గాయపరిచిన వాళ్ళు, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు, మన కష్టాన్ని తలపెట్టిన వాళ్ళు, మన ఉద్యోగంలో ఇబ్బందులు తీసుకొచ్చిన వాళ్ళు, ఏవైనా కష్టాలు గుండా లేకపోతే ఏదైనా ప్రమాదం గుండా వెళితే సహజంగా మన మనస్తత్వం ఏమిటంటే సంతోషిస్తుంది. కానీ దయచేసి గమనించండి, యేసుక్రీస్తు శిలువలో వేలాడుతున్నప్పుడు ఆయనను హింసించిన వారిని, ఆయనను గాయపరిచిన వారిని, అన్యాయంగా తీర్పు తీర్చిన వారిని, శిలువ వేసిన వారిని చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించయ్యా. అది దేవుని మనస్సు. 10 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు ప్రశాంతత లేకుండా, నెమ్మది లేకుండా, నిద్ర పట్టకుండా చేసినటువంటి సౌలు చచ్చిపోతే ఎంత ఏడ్చాడండి దావీదు. సంబరపడాలి కదా, సంతోషించాలి కదా. దావీదు మనసు అలాంటిది కాదు. శత్రువుకి నష్టం వచ్చినా, శత్రువు రాలిపోయినా సరే ఏడ్చేటటువంటి మనస్తత్వం దావీదుది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, సౌలు చచ్చిపోయాడు కదా, మరి దావీదే కదా రాజు కావాల్సింది అని చెప్పి పరుగున వెళ్ళిపోయాడు అంటారా పట్టణంలోనికి? లేదండి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, దావీదు యెహోవా చిత్తానుసారుడు. దావీదు ఏం చేసినా సరే దేవుని పర్మిషన్ లేకుండా చేసేవాడు కాదు. కాబట్టి 2వ అధ్యాయం 1వ వచనం, ఇది జరిగిన తరువాత, అనగా సౌలు చనిపోయిన తరువాత, యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, అయ్యా నన్నేం చేయమంటావు? ఇది అద్భుతమైన ప్రార్థన. మన జీవితంలో ఈ ప్రార్థన మనల్ని కాపాడుతుంది, కడవరకు తీసుకెళ్తుంది. ఏ పని చేస్తున్నా, ఏ ప్రయత్నం చేస్తున్నా, ఏ ప్రయాణం చేస్తున్నా, ఏ పరిచర్య చేస్తున్నా, ప్రియ సహోదరి సహోదరులు, ప్రార్థనతో ప్రారంభించండి. దావీదు ఇప్పుడు పాలన ప్రారంభించబోతున్నాడు, ప్రాంతాన్ని మార్చబోతున్నాడు. ఇప్పటి వరకు అరణ్యంలో నివసించినటువంటి దావీదు నూతన ప్రాంతానికి వెళ్ళబోతున్నాడు, నూతన పాలన ప్రారంభించబోతున్నాడు. కాబట్టి ఏం చేశాడు? ప్రార్థనతోనే ప్రారంభించాలి ఆశపడ్డాడు. నూతనంగా కాలేజీకి వెళ్తున్నావా, ఉద్యోగాన్ని ప్రారంభించబోతున్నావా, వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నావా, కుటుంబాన్ని ప్రారంభించబోతున్నావా, నువ్వు ఏది ప్రారంభించాలని ఆశపడినా ప్రార్థనతో ప్రారంభించు. దావీదు అదే చేశాడు. నన్ను వెళ్ళమంటావా యూదాకి? దేవుడు అంటున్నాడు ఏమని? నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చును, యెహోవా అతనికి సెలవిచ్చాను. వెళ్ళు. మళ్ళీ వచ్చాడు దావీదు దేవుని దగ్గరికి. వెళ్ళమన్నావు కానీ ఏ పట్టణానికి వెళ్ళాలి? నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. ఎక్కడికి వెళ్ళమంటావు? ఉద్యోగం ప్రభు నన్ను ఉద్యోగం చేయమంటావా? వెళ్ళి చేయి. ఏ ఉద్యోగం చేయమంటావు? ప్రభు నన్ను పెళ్ళిడు వచ్చింది, పెళ్లి చేసుకోమంటావా? పెళ్లి చేసుకో. ఎంతమందిని చేసుకోమంటావు? ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? ఎవరిని చేసుకోమంటావు? ప్రభు మాకు ఇల్లు కావాలి, కొనుక్కోమంటావు, కొనుక్కో. కానీ ఏ ఇల్లు కొనుక్కోమంటావు? ఇన్ డీటెయిల్డ్ ప్రేయర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మంచి రోజులు దావీదుకు వచ్చినాయి, మంచి రోజులు త్వరలోనే నీకు రాబోతున్నాయి. విశ్వాసము కలిగి జీవించు, నిరీక్షణ కలిగి జీవించు. నీ జీవితంలో ఏదైనా చేతగాని ఉన్నట్లయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ప్రతి ఫ్రైడే దేవుని సన్నిధిలో కనిపిద్దాం. ప్రభువా నాకు మంచి రోజులు దయచేయి అన్నవారు మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దావీదును అభిషేకించావు. ఆటంకపరిచేవాళ్ళు, అభ్యంతరపరిచేవాళ్ళు, హాని చేసేవాళ్ళు ఎంతమంది దాపరించినా వారందరినీ ప్రభువా దావీదు నుండి తొలగించావు. దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టావు, నీ చిత్తాన్ని నెరవేర్చావు.
అలాగే ఈరోజు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయ ప్రయాణంలో, వారి విద్యలో, వృత్తిలో, వ్యవసాయంలో, వ్యాపారంలో, నాయన ప్రతి విషయంలో నువ్వు తోడుగా ఉండి వారికి ఆటంకాన్ని, అపాయాన్ని, ఆపదలను తీసుకొస్తున్న ప్రతి ఒక్కరిని తొలగించి వారిని ప్రభువా చేర్చవలసిన ఉన్నతమైన స్థితికి, స్థానానికి, స్థాయికి చేర్చమని, శత్రువుకి కష్టం వచ్చినా సరే కన్నీరు కార్చగలిగిన మంచి మనస్సును మాకును దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.